సో ఫైనల్గా అయితే సున్నుండలు రెడీ అయిపోయాయండి. మా బాబు టేస్ట్ చేస్తుండు, ప్లేట్లో పెట్టుకొని అస్సలు ఆగలేకపోతుండ అనమాట. ఎప్పుడెప్పుడు తిన్నామా అని చేస్తున్న కాడి నుంచి అస్సలు. సియాన్ బాబు ఎలా ఉందమ్మా? ఎలా ఉంది? ఎలా ఉంది చెప్పు, టేస్ట్ ఎలా ఉంది చెప్పు ప్లీజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. తినే ప్రాసెస్లో బిజీగా ఉండు, అందుకని చెప్పట్లేదు అనమాట. థ్యాంక్ యూ. ముందుగా ప్యాన్ పెట్టుకున్నానండి. అది బాగా హీట్ అయిన తర్వాత మనం మినపప్పు వేసుకుందాం. మినపప్పు అయినా మినుములైనా ఏదన్నా ఓకే. కొంచెం ఇది కొంచెం కొంచెం వేసుకొని లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం దూరగా వేగుతున్నప్పుడు దాంట్లో వచ్చే స్మెల్ కానీ అవసరం ఉందన్నమాట. మినుములు వేస్తుంటే అది ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. సో మీరు చేసేటప్పుడు మీరు డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ అవుతారనమాట ఆ ఫ్లేవర్ అంతా. నా పనిలో నేను బిజీగా ఉన్నప్పుడు మా బాబు చూడండి ఏం చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు సియాన్ బాబు? మినుములతో ఆడుకో, బాగా ఆడుకో. కింద పోసి ఆడుకుంటున్నావా? బాగా ఆడుకో. ఇటు చూడు. సో మనం దూరగా వేపుకున్న మినుములు ఉన్నాయి కదండి, అవి ప్లేట్లో పెట్టి ఆరబెడుతున్నాను అనమాట. సో ఇవి కొంచెం బాగా ఆరిపోయిన తర్వాత దాంట్లో తడిదండం మొత్తం పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి ఆ సున్నుండల మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసినట్టయితే మా బాబు వాటితో ఆల్రెడీ ఆడడం స్టార్ట్ చేసిండు అనమాట. నాకు చిన్నప్పుడు బాగా గుర్తుంది, మన నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళు మినుములు ఉప్పులో వేపి పెట్టేవాళ్ళనమాట స్నాక్స్ లాగా. సో ఇప్పుడు మా బాబు అయితే నాకు ఆ రోజులు గుర్తు చేసిందనమాట. ఏపిన మినుములు ఆరబెడుతున్నా కదా, సో అవి తింటుండనమాట. ఎలా ఉంది సియాన్ బాబు? సియాన్ బాబు ఎలా ఉంది? సూపర్ ఉన్నాయా? ఏం చేద్దాం సియాన్ బాబు? ఇవన్నీ మిక్సీ పడదామా? ఇందాక మనం దూరగా వేపుకున్నాం కదండి, అవి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత తడి మొత్తం పోయిన తర్వాత వాటిని మిక్సీ బట్టి పౌడర్ చేసుకోవాలన్నమాట. సియాన్ బాబు రెడీ? రెడీ. ఫైనల్గా మనం పౌడర్ అయితే చేసామండి. సో పౌడర్ చేసిన తర్వాత నేను కొంచెం మన స్వీట్నెస్కి తగ్గట్టుగా బెల్లం పౌడర్ యాడ్ చేసా. లేదంటే మనం డైరెక్ట్గా ఆ బెల్లం గడ్డ కూడా పగలగొట్టేసుకొని మిక్సీ పట్టొచ్చు అనమాట. ఇప్పుడు మా బాబు అయితే మొత్తం బెల్లం తినేస్తుండు. ఎలా ఉంది సియాన్ బాబు? ఏం తింటున్నావు? ఇదిగో చూడండి, బెల్లం పౌడర్ యాడ్ చేసా ఆ మినపప్పు పౌడర్తో పాటు. ఇప్పుడు మా ఊడిని మీరు చూసినట్టయితే ఆ బెల్లమే తీసుకొని వేస్తున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ పౌడర్లో మనం నెయ్యి యాడ్ చేసేసి ఉండలు చేసుకుంటాం అనమాట మనకు నచ్చిన సైజులో. సియాన్ బాబు ఎలా ఉంది టేస్ట్? ఫైనల్గా మనం బెల్లం పౌడర్ను మినపప్పు పౌడరు రెండు మిక్సీ పట్టుకున్నామండి. సో ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే నెయ్యి యాడ్ చేసుకోవడం. మనకి ఎంత కావాలో నెయ్యి అంత వేసుకోవాలన్నమాట, మన టేస్ట్కి సరిపడ్డట్టు. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు ఫైనల్ ఇంకేం లేదు, మనము సైజుకి తగ్గట్టు మన సున్నుండలు చేసుకొని పక్కన పెట్టుకోవడం అనమాట.